మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కేసీఆర్ కు రేవంత్ బర్త్డే గిఫ్ట్ అట. నేడు సభలో ఇరిగేషన్ వైట్ పేపర్ పై చర్చ. బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా ఆ పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరైతే వేలెత్తి చూపాలని ప్లాన్. అసెంబ్లీకా బర్త్డే ఈవెంట్ కా కన్ఫ్యూజన్ లో గులాబీ ఎమ్మెల్యేలు. సో మీకు అర్థం కాని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కావాలని అసెంబ్లీ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే కాబట్టి ఈ సెలబ్రేషన్స్ హైలైట్ అవ్వకుండా ఉండడానికే మరి ఈ అసెంబ్లీ పోస్ట్పోన్ అని చెప్పి అందరికీ తెలుసు, క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ రకంగా లాక్ చేసిరు అన్నట్టు. సో ఇప్పుడు మీరు ఈవెంట్కి వెళ్తే ఒకలాగుంటుంది, అసెంబ్లీకి రాకపోతే ఇంకోలాగుంటుంది. సో ఈ రకంగా మరి ఎట్లా చేస్తారనేది ఇక మీరు ఆలోచించాలి. లోక్సభ గెలుపుపై స్ట్రాటజీ. ఎక్కువ సీట్లు గెలిచేందుకు ఏం చేయాలి? సీఎంకు వివరించిన సునీల్ కనుగోలు. ఇద్దరి మధ్య గంట పాటు చర్చలు. సునీల్ కనుగోలు అసెంబ్లీ దాకా వచ్చింది నిన్న. మరి సీఎంతో చర్చించాలంటే సెక్రటేరియట్కి పోవచ్చు, లేకపోతే ఆయన పర్సనల్ నివాసంకి వెళ్ళొచ్చు, గాంధీ భవన్కి వెళ్ళొచ్చు. బట్ సునీల్ కనుగోలు లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఏం పని, అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం ఏంటి అనేది అందరిలో ఒక ప్రచారం అనేది మొదలవుతుంది. నిన్న అసెంబ్లీలో హల్చల్ చేసిండు సునీల్ కనుగోలు. ఓకే, ఎక్కువ సీట్లు గెలిచేందుకు ఏం చేయాలి? సీఎంకు వివరణ సునీల్ కనుగోలు. ఇద్దరి మధ్య గంట పాటు చర్చలు. బట్ కొన్ని సర్వేలు పడంచేరు సీటు ఉంది, నీలమ్మధుకి కాటాకి ఇవ్వకుండా నీలమ్మధుకు ప్రకటించి మళ్ళా ఇబ్బంది పెట్టే పార్టీ పటంచేరు సీట్ ని వదులుకుంది. సర్వే రిపోర్ట్ ఆధారంగా మేము టికెట్లు ఇస్తామని చెప్తున్నప్పటికీ ఆ సర్వేలో కొన్ని పేర్లు వచ్చినా సరే కావాలని ఆ పేర్లను మార్చిండ్రు. సో ఇటువంటి మార్చకుండా మీరు ఉంటే జర భద్రంగా ఉంటుంది. లేదా మీ ఓన్ డెసిషన్స్ తీసుకుంటాం, ఇంకేదో అవుతాం అంటే ఇక చెప్పలేం. ఓకే, కొల్లాపూర్ మామిడికి జిఐ ట్యాగ్. బాలనగర్ సీతాఫలానికి, నిజామాబాద్ పసుపుకునకు, రాష్ట్రంలోని మరికొన్నిటికి సైతం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారుల ప్రతిపాదనలట. 6 పరీక్షల ఫలితాలు రిలీజ్. టీపీఏ, ఏఎంవిఐ, డ్రగ్ ఇన్స్పెక్టర్, హార్టికల్చర్ ఆఫీసర్, లైబ్రేరియన్, అట్లాగే ఏవో రిజల్ట్స్ వచ్చిన టీఎస్పీఎస్సీ అట. మరి మహేందర్ రెడ్డి ఆస్తుల మీద చర్యలు ఉండవా సార్? మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారి ఆస్తుల మీద చర్యలు పెట్టరా? 20 కుక్కలను పిస్టల్తో కాల్చి చంపినరు. మహబూబ్ నగర్ జిల్లా పొన్నకల్లో అర్ధరాత్రి దారుణానికి తెగబడ్డ 4 దుండగులు. తీవ్ర భయాందోళనకు గురైన గ్రామస్తులు షూటింగ్ ప్రాక్టీస్ కోసమే కాల్చి ఉంటారని అనుమానాలట. ఇంత దారుణం అంటే అసలు అన్ని పేపర్లలో కూడా ఇదే ఉందండి మెయిన్ హెడ్డింగ్స్, కొత్త వార్త ఏం లేదు. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమో బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఈసారి లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోబోతుందని తెలిసింది. బట్ బండి సంజయ్ గారేమో పొత్తు లేదంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది, నిజంగానే ఇది కరెక్టా అది కరెక్టా అనేది కూడా మనం ఆలోచించాలి. సో యాజ్ యూజువల్గా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు కాబట్టి సో నమస్తే తెలంగాణ పేపర్ నిండా అడ్వర్టైజ్మెంట్సే ఉన్నాయి. సో మొత్తం కూడా పుట్టినరోజు వేడుకలు, అడ్వర్టైజ్మెంట్స్ అవే ఉన్నాయి అన్నమాట. ఓకే, నమస్తే తెలంగాణలో ఫస్ట్ 2 అడ్వర్టైజ్మెంట్సే ఉన్నాయి. తర్వాత ఇక్కడ హరీష్ రావు గారి గురించి రాశారు. విపక్షం సిద్ధం, అధికార పక్షం పరార్, కాంగ్రెస్ తెల్లముఖమట. ఓకే, ప్రధానంగా అదే ఉంది. సో విపక్ష నాయకులందరూ కూడా తెల్లముఖం పెట్టుకున్నారు, అదే వార్త ఉంది. నిన్న ఏదైతే ఇరిగేషన్ గురించి మార్చాలనుకున్నారో, లైక్ ఇరిగేషన్ గురించి అసెంబ్లీ పోస్ట్పోన్ చేశారు కదా, సో దాని మీద బాగా చర్చ జరిగిందని కూడా తెలుస్తూ ఉంది. సో మనం వేచి చూడాలి. మరి కొద్దిసేపట్లో కూడా అసెంబ్లీ మొదలవబోతోంది. మరి అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారా, లేకపోతే అక్కడ కేసీఆర్ బర్త్డే ఈవెంట్కి వెళ్తారా అని చెప్పి కావాలనే ఈ లాక్ చేసినట్టు కూడా మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. కాబట్టి మనం కూడా వేచి చూద్దాం. కాకపోతే దయచేసి నేను 119 మంది ఎమ్మెల్యేలకు నేను ఏం చెప్తున్నానంటే ఆల్ పార్టీస్ ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి ఒక్కడైనా మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాం. సో దయచేసి మాట్లాడతారని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ